బీసీలపై మరో కుట్ర. రిజర్వేషన్ల పేరుతో నయా మోసం. ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల అమలుకు ఆర్డినెన్స్ తీసుకొస్తామంటున్నటువంటి సర్కార్ ఆర్డినెన్స్ పై బీసీ వర్గాల్లో అనుమానాలు. కేంద్రం దగ్గర బిల్లు పెండింగ్ లో ఉంటే రాష్ట్రం దానిపై ఆర్డినెన్స్ తీసుకురావచ్చా? బిల్లుకు ఆమోదం తెలిపిన గవర్నర్ మళ్ళీ ఆర్డినెన్స్ కు ఓకే చెబుతారా? ఒకవేళ ఆర్డినెన్స్ తీసుకొచ్చినా దీనిపై ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే చట్టాన్ని కొట్టేసే ఛాన్స్. తమిళనాడులో 3 సార్లు ఆర్డినెన్స్ తో చట్టం తీసుకొస్తే కొట్టేసినటువంటి హైకోర్టు. మరి ఇక్కడ కూడా ఇదే పరిస్థితి వచ్చే ఛాన్స్. న్యాయపరంగా నిలబడుతుంటున్నటువంటి నిపుణులు ఇక బీసీ కులగణన రిజర్వేషన్ ఏదైతే ఉందో ప్రభుత్వం ఎట్లా ముందుకు పోతా ఉన్నది, దేన్ని బేస్ చేసుకొని ముందుకు పోతా ఉన్నది మాత్రానికి అర్థం అయితలేదు. లేకపోతే మేము ఇక్కడ అంతా కూడా చక్కగా చేసినాం, పర్ఫెక్ట్ గా ఇక్కడ మేము అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపించడం కాబట్టి కేంద్రం దగ్గర పెండింగ్ ఉందని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారా? లేకపోతే ఇప్పుడు అది సాధ్యం కావట్లేదని చెప్పి కేంద్రం నుంచి వెళ్ళి లేట్ అవుతా ఉంది కాబట్టి ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్తున్నారు. ఆర్డినెన్స్ తీసుకురావాలంటే మళ్ళీ గవర్నర్ గారు దాని మీద సంతకం పెట్టాలి. సంతకం పెట్టాలంటే గవర్నర్ గారు మరి గతంలోనే మీరు కూడా ఒక బిల్లును చేస్తే దాన్ని మళ్ళీ సంతకాలు పెట్టినాం, ఆడికెళ్ళి పంపించినాం. మరి ఇప్పుడు కొత్తగా ఆర్డినెన్స్ అంటున్నారు. మరి ఆర్డినెన్స్ అంటే ఏమన్నా ఇబ్బందులు వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయా? చట్టానికి లోబడే చేయాలన్నా? ఒకవేళ ఆర్డినెన్స్ తీసుకొస్తే ఇది సాధ్యం కాదని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, లేకపోతే ఇతరత్ర కొంతమంది సామాజికవేత్తలు కావచ్చు, వాళ్ళంతా కూడా కోర్టుని ఆశ్రయిస్తే వాళ్ళు కోర్టులో కేసు వేయడం వల్లే మేము అక్కడి నుంచి వెళ్ళి కేంద్రం నుంచి పార్లమెంట్ ఇప్పుడు రావడానికి సాధ్యం కాకపోయినా కూడా మేము ఆర్డినెన్స్ తీసుకొస్తా ఉన్నాం. ఆర్డినెన్స్ తీసుకొచ్చినా కూడా మధ్యలో వీళ్ళంతా అంటే చిత్తశుద్ధితోటి మా ప్రభుత్వం పనిచేస్తా ఉంది బీసీలకు ఇవ్వడానికి అని చెప్పేసి అసలు ఏం జరగబోతా ఉంది చివరి దాకా? ఇదంతా జరుగుతుందా? గతంలో మరి ఎక్కడైనా జరిగిందా? ఎందుకంటే ఇక్కడ తమిళనాడులో కూడా గతంలో ఒక 3 సార్లు ఇట్లే ఆర్డినెన్స్ తీసుకొస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి గవర్నర్ గారు తోటి సంతకం పెట్టించిన తర్వాత చట్టపరంగా మరి ఎటువంటి ఇబ్బందులు లేవని తర్వాత కూడా అసలు అమలు అవుతుందా? ఎందుకంటే మరి మిగతా వారి శాతం ఎంత ఉంది, ఎస్సీలు ఎంత ఉంది, ఎస్టీలు ఎంత ఉంది, దానికి తగ్గట్టు మరి ఇప్పుడు బీసీలకి ఎంత ఇవ్వాలి? 42% అని చెప్పేసి మరి ప్రభుత్వం ఏమో అంతా మేము హడావుడిగా చేసేస్తా ఉన్నాం అని చెప్పి కొన్ని దినపత్రికలలో రాతలు కూడా కనపడతా ఉన్నాయి. కానీ క్షేత్రస్థాయిలో బీసీ సమాజానికి అక్కడికి వచ్చే విధంగా జరుగుతా ఉందా లేదా? వీళ్ళ ఓన్లీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మాదేం లేదు, మేము ఇక్కడ నుంచి మొత్తం చేసి మనం పంపించేసినాం, అట్లా సాధ్యం కాకపోతే మళ్ళీ ఆర్డినెన్స్ ద్వారాగా పంపించేసినాం, ప్రతిపక్షాలు కేసులు వేసినాయి, వాళ్ళు కేసులు వేశారు, వీళ్ళు కేసులు వేశారు, అందుకే ఆగిపోయింది అని చెప్పి మరి వీళ్ళకి వీళ్ళే చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేది మాత్రానికి కొద్దిగా ఆలోచించాల్సినటువంటి విషయం అయితే ఉంది. రిజర్వేషన్ అమలుకు ఆర్డినెన్స్ పేరుతో బీసీలను మరోసారి మోసం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ కొత్త నాటకానికి తెరలేపిందన్న చర్చ నడుస్తా ఉంది. షెడ్యూల్ 9తో పార్లమెంట్ లో బిల్ పాస్ చేయించాల్సిన ప్రభుత్వం ఇప్పుడు ఆర్డినెన్స్ తో అమలు చేస్తామనడం అనేక సందేహాలకు దారిస్తుంది. ప్రభుత్వం ఆర్డినెన్స్ తో చట్టం చేసినా దీనిపై ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే దాన్ని రద్దు చేసే అవకాశం ఉంది. తమిళనాడు ప్రభుత్వంలో 3 సార్లు ఆర్డినెన్స్ తీసుకొచ్చినా అక్కడ హైకోర్టు దానిని రద్దు చేసిందన్న విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం తాము చేయాల్సింది చేశామని దీన్ని సాకుగా చూపించి బీసీలను బురిడి కొట్టించే పన్నాగం ఉందన్న అనుమానాలు బీసీ వర్గాలు వ్యక్తం చేస్తా ఉన్నాయట. మరి రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదంతోనే బీసీలకు న్యాయం జరుగుతుందన్న అభిప్రాయాలు. బిల్లును షెడ్యూల్ 9లో పెట్టాలని డిమాండ్. కేంద్రాన్ని ఒప్పించకుండా ఈ డ్రామా ఏంటన్న అనుమానాలు. స్థానిక సంస్థల ఎన్నికలు ఆపేందుకు కొత్త ఎత్తుగడ. అవును, ఇప్పుడు వాస్తవంగా నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెయ్యాలి అని అనుకుంటే డైరెక్ట్ ప్రధాని నరేంద్ర మోదీ గారిని మేము కలుస్తామని చెప్పిర్రు. మరి ఇప్పటివరకు ఎందుకు కలవలేదు? ఎందుకు అపాయింట్మెంట్ తీసుకోలేదు? కేంద్రంతో ఎందుకు సంప్రదింపులు జరపట్లేదు? ఇక్కడ నుంచి వెళ్ళి మీరు ఆమోదం తెలిపి గవర్నర్ గారితో సంతకం పెట్టించి పంపించేసి కేంద్రం దాకా మరి ఎందుకు వెళ్తలేరు? మేము ఇట్లా డిక్లరేషన్ ఇచ్చినాం, మేము చేసేది న్యాయమే, మీరు ఇవ్వండి అని చెప్పాలి. సరే, వాళ్ళు ఇస్తారా ఇవ్వరని తర్వాత విషయం. కనీసం మోదీ గారిని పోయి మరి కలవడమా, లేకపోతే ఆయన రెస్పాన్స్ ఏంటిది దీని మీద? అక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరూ వచ్చి నన్ను కలుస్తా ఉన్నారు, కానీ మరి ఇది సాధ్యపడట్లేదు. ఒక తెలంగాణకే మేము ఎందుకంటే దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేయాలనుకుంటున్నాం అని చెప్పి మోదీతోటో కేంద్ర మంత్రులతో అట్లా చెప్పి మరి పోయి కలవట్లేరు. దీన్ని రాజకీయ పరంగా
పలు అనుమానాలు మాత్రానికి మరి వస్తా ఉన్నాయి. ఎట్టకేలకి చివరికి మరి ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది అసలు బీసీల మీద? ఇగో ఇక్కడ బీసీ బిల్లుపై ఆర్డినెన్స్ సాధ్యం కాదు, రాజ్యాంగ పరంగా సంక్షోభం తేవడమే. కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్న బీసీ బిల్లుకు ఉపసంహరించుకున్నారా? అవగాహన లేకుండా చేస్తామంటే ఎలా? బిల్లు అమలుకు కేంద్రంపై ఒత్తిడి తేలేదు. 20 నెలలుగా బీసీలను మోసం చేస్తున్న రిజర్వేషన్లు కల్పించాకే ఎన్నికలు పెట్టాలి. ఆర్డినెన్స్ పేరుతో చేతులు దులుపుకునే ప్రయత్నం. తెలంగాణ భవన్లో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతలు బీసీ బిల్లు అమలుపై సందేహాలు. బిల్లు ఢిల్లీకి పంపించి 3 నెలలు కేంద్రం ఆమోదించకుండా కాలయాపన. బీసీని అనగదొక్కాలనేటటువంటి కుట్ర. ఎవరు చేసినా ఏది చేసినా కూడా ఖచ్చితంగా చట్టానికి లోబడి రాజ్యాంగానికి లోబడే చేయాలి. అంతే కదా, అంతకంటే ఎక్కువ చేయడానికి ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చి మేము చేయాల్సిందంతా మేము చేసేసినాం కానీ సాధ్యం కావట్లేదు అనేది మరి కేంద్ర ప్రభుత్వ వైఖరి అట్లున్నది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమో మేము అన్ని చేసేస్తున్నాం కానీ మరి ఇది సాధ్యపడట్లేదు అని చెప్పి చివరిలో చెప్తారా? ఏం చెప్తారు అనేది మాత్రానికి కొంత సస్పెన్స్గా అయితే మారింది. సో ఇప్పుడు పలు సందేహాలు అయితే వస్తా ఉన్నాయి. ఆర్డినెన్స్ తీసుకొస్తారంటే అది సాధ్యం కాదు, ఎవరికొకరికి బూసేసి ప్రజలకి మాత్రం మేమంతా చేసేసినామని చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతా ఉందని చెప్పేసి కొన్ని అనుమానాలు అయితే మరి ఇక్కడ వ్యక్తపరచడం జరుగుతా ఉంది.